సిద్ధం సభలు విజయవంతం కావడంతోనే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై ఎల్లో మీడియా విష ప్రచారం చేస్తోందని మండిపడ్డారు మంత్రి గుడివాడ అమర్నాథ్. ఏపీ నుంచి పరిశ్రమలు వెళ్లిపోతున్నాయని కొన్ని పత్రికల్లో వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు. ఏపీలో ఎవరి హయాంలో ఎక్కువ పరిశ్రమలు వచ్చాయో తేల్చడానికి చర్చకు సిద్ధమా అని టీడీపీకి సవాల్ విసురుతున్న మంత్రి అమర్నాథ్తో మా ప్రతినిధి రామచంద్రరావు మాట్లాడారు. విశాఖతో పాటు రాష్ట్రంలో ఐటీ పరిశ్రమలు తరలిపోతున్నాయని, అలాగే కొత్తగా పరిశ్రమలు రాలేదని కొన్ని రాతలు రాయడం జరిగింది. ఈ దశలో మనతో మాట్లాడడానికి ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ గారు ఉన్నారు. అమర్నాథ్ గారు, యూట్యూబ్లో కావచ్చు, ఎక్కడో పేపర్లో చదివి ఉంటారు ఐటీ పరిశ్రమలు తరలిపోతున్నాయి, కొత్తగా రావట్లేదని. మీ హయాంలో కావచ్చు, లేక 4.5 ఏళ్ళలో రాష్ట్రంలో ఎలాంటి పరిశ్రమలు ఇటీవల కాలంలో వచ్చాయి? గతంలో ఐటీ శాఖ మంత్రిగా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి కొడుకు పనిచేశాడు. సో అప్పుడు ఉన్నటువంటి ఐటీ పరిశ్రమలన్నీ, ఇప్పుడున్నటువంటి ఐటీ పరిశ్రమలన్నీ, అప్పట్లో ఎంతమంది ఉద్యోగాలు అవకాశాలు వచ్చాయి, ఇప్పుడు ఎంతమంది ఉద్యోగ అవకాశాలు వచ్చాయి అనేటువంటి దానికి ఆయన చర్చకు సిద్ధమేమో అడగండి. ఆయన పనికి మాలినటువంటి కొన్ని టిష్యూ పేపర్ లాంటి పత్రికలను పట్టుకొని వచ్చి వాటి మీద రోతరాతలన్నీ రాసుకొని వచ్చి ఏది పడితే అది ప్రజలకు చెప్పి మభ్యపెట్టాలనేటువంటి ప్రయత్నం మానుకుంటే మంచిది. ఐటీకి సంబంధించినటువంటి ఏదైతే విశాఖపట్నం కానీ, తిరుపతి కానీ, లేదా అనంతపూర్ కానీ, లేదా విజయవాడ కానీ, ఈ ప్రాంతాలన్నింటిలో కూడా కొత్త ఐటీ పార్కులు ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పి, మనకున్నటువంటి రిసోర్సెస్ అన్నింటిని కూడా వినియోగించుకోవాలని చెప్పి ఒక పక్క ప్రభుత్వం పనిచేస్తూ ఉంది, ఆ రకంగా అడుగులేస్తూ ఉంది. కానీ దీనికి తీసుకొని వచ్చి లేదు పడితే అది ఏంటంటే, ఇప్పుడు మనది ఏదైతే పార్టీ సమావేశాలు, సభలు పెద్ద ఎత్తున విజయవంతం అవుతూ ఉన్నాయి, ఏదో రకంగా డీవియేట్ చేయాలనేటువంటి ప్రయత్నం మాత్రమే చేస్తూ ఉన్నారనేటువంటిది క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, ఈ మధ్య అంటే మీరు హయాంలో కావచ్చు, లేక ముందు కావచ్చు, ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో గొప్పగా చెప్పుకునే ఐటీ కంపెనీలు కొన్ని పేర్లు ఏమని చెప్పండి. ఇప్పుడు ఇన్ఫోసిస్ పేరు ఎవరికి చెప్పాల్సినటువంటి పని లేదు. ఇన్ఫోసిస్ లాంటి సంస్థని ఎందుకు తీసుకొని వచ్చేటువంటి ప్రయత్నం చేశాం? ఒక పెద్ద కంపెనీ వస్తే ఒక పెద్ద కంపెనీని చూసి మిగిలినటువంటి వారు కూడా ఆసక్తి చూపుతారన్నారు. అదే దారిలో ఈరోజు విప్రో కానీ, ఐబీఎం కానీ, టీసీఎస్ కానీ, ఈ పెద్ద సంస్థలన్నింటితో కూడా చర్చలు జరుపుతూ ఉన్నాం. వారు కూడా సానుకూలంగా ఉన్నారు. త్వరలోనే వారు కూడా ఈ ప్రాంతానికి వచ్చేటువంటి దానికి ఆసక్తి చూపుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా మనం రాన్స్టాడ్ అనేటువంటి కన్సల్టెంట్ కంపెనీ కానీ, లేదా ట్రినిటీ హెల్త్ అనేటువంటిది ఒక అమెరికన్ బేస్డ్ హెల్త్ సంబంధించినటువంటి ఐటీ కంపెనీ కానివ్వండి, ఇవన్నీ కూడా దేనికి తీసుకుని వస్తాం? పెద్ద కంపెనీలు వస్తే ఒక 3,000 మందో 5,000 మందో ఒకే కంపెనీ ఎస్టాబ్లిష్ చేస్తే ఒక ఇకోసిస్టమ్ డెవలప్ అవుతుంది. తద్వారా మిగిలినటువంటి ఏరియా కూడా ఐటీ పట్ల ఆసక్తి చూపిస్తూ ఉంటారు అని చెప్పి ఉద్దేశంతో మనం చేస్తూ ఉన్నాం. సో దాన్ని ఒకలాగా డీవియేట్ చేయాలి. ఒక కంపెనీతో మాట్లాడితే అన్నారు విశాఖపట్నంలో వరదలు వస్తే రోడ్లన్నీ మునిగిపోతాయట కదా, బిల్డింగ్లన్నీ మునిగిపోతాయని కదా అనేటువంటి తప్పుడు ప్రచారం చేశారు. ఇవన్నీ సహజంగా ఒక ఇటువంటి పనికిమాల పత్రికలు రాసినప్పుడు నిజమని చెప్పి కొంతమంది నమ్ముతూ ఉంటారు. సో ఇవన్నీ కూడా వాస్తవాలు కాదు అనేటువంటి చెప్పేటువంటి ప్రయత్నం కూడా మనం చేస్తుండాలి. అవన్నీ కూడా ఎప్పటికప్పుడు చేస్తూ ఉన్నాం. ఈరోజు విశాఖపట్నం ఎక్కడ అభివృద్ధి చెందుతుంది అనేటువంటి బాధ, లేకపోతే ఇంకొక ఆక్రోశమో, లేకపోతే అసూయో, ఇవన్నీ కూడా వాటికి కారణం అవుతున్నాయి అనేటువంటిది క్లియర్గా అర్థమవుతూ ఉంది. సీఎం జగన్మోహన్ రెడ్డి సిద్ధం కార్యక్రమాలు విజయవంతం అవడంతో ఓర్వలేక ఈ రకంగా చంద్రబాబు నాయుడు తనకి అనుకూల పత్రికలతో ఈ రకమైన వార్తలు రాస్తున్నారని చెప్పడమే కాకుండా, ఏదైతే ఐటీ పరిశ్రమలు కావచ్చు, ఇతర పరిశ్రమలు ఎన్ని వచ్చాయి, ఏ ప్రాంతాల్లో ఎంతమందికి ఉపాధి అవకాశాలు వచ్చాయి అన్న అంశంపై కూడా తాను సిద్ధమని ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్ సవాల్ విసురుతున్నారు. కెమెరా పర్సన్ రావుతో రామచంద్రరావు, సాక్షి టీవీ, విశాఖపట్నం.